ధీరజన్న మాటలకి ప్రేమ బాధపడుతూ ఉంటే నర్మద ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడే వేదవతి వాళ్ళని చూసి ఈ ప్రేమ బాధపడుతున్నట్లుంది అని దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రేమ నువ్వు ఇలా బాధపడితే ఎలా? వాడు ఎలాంటి వాడో తెలుసు కదా నీకు. వాడు ప్రేమ చూపించినా, వాడికి కోపం వచ్చినా తట్టుకోలేము. వాడి కోపం, బాధ అలా ఉంటుంది. ఏం కాదులే 4 రోజులు ఆగితే వాడే సర్దుకుంటాడు. నీ గురించి అర్థమయ్యి వాడే నిన్ను బ్రతిమిలాడతాడు. నీతో మంచిగా ఉంటాడు అని వేదవతి చెప్తూ ఉంటే, ప్రేమ అత్త నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంతకీ తిన్నావా? అంటే తినలేదత్తయ్య అని నర్మద ప్రేమ చెప్పడంతో, అంటే అన్నానంటారు కానీ ఈ కోడళ్ళ బాధ్యత నాదే కదా ఉండండి అని ఒక ప్లేట్‌లో అన్నం వడ్డించుకొని తీసుకొని వచ్చి ప్రేమకి తినిపిస్తూ ఉంటే, వద్దత్తయ్య నాకు ఆకలిగా లేదు అని చెప్తూ ఉంటుంది. చూడు ప్రేమ తింటావా లేదా అని ఆ వేదవతి తినిపిస్తూ ఉంటే ఇంకా ప్రేమ సంతోషంగా తింటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ప్రేమ అత్తయ్య మీరు ఆహ్, అమూల్య విషయంలో జరిగిన దానికి మీరు నా మీద చాలా కోపంగా ఉండుంటారని అనుకున్నాను అత్తయ్య. నేను చాలా భయపడ్డాను, బాధపడ్డాను అని ప్రేమ చెప్తూ ఉంటే, ఇంకా నర్మద కూడా అలా చూస్తూ ఉంటుంది. ఆహ్, వేదవతి ఏమో వల్లి చేసిన పనులకి మీ ఇద్దరు కష్టపడుతున్నారు. మీ ఇద్దరు బాధపడుతున్నారమ్మా. దానికి తగిన శాస్తి ఖచ్చితంగా చేస్తాను. దానికి బుద్ధొచ్చేలా చేస్తాను కదా నేను అని వేదవతి మనసులో అనుకుంటూ, అదంతా ఇప్పుడు అవన్నీ ఎందుకు ఫస్ట్ తిను అని తినిపిస్తూ ఉంటుంది. ఇంకలా నర్మద వాళ్ళిద్దరిని చూస్తూ మురిసిపోతూ ఉంటే, ఏమమ్మా గవర్నమెంట్ కూడలా నీకు సెపరేట్‌గా చెప్పాలా? వచ్చి కూర్చో నీకు కూడా 4 ముద్దలు పెడతాను అని వేదవతి నర్మద్‌కి కూడా తినిపిస్తూ ఉంటే, నర్మద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తింటూ ఉంటుంది.